ఈ జలకన్య తన బిడ్డని ఒక పడవలో పెట్టేస్తుంది. ఎందుకంటే ఈ జలకన్యని పట్టుకోవడానికి ఒకతను వస్తూ ఉంటాడు. ఆ వ్యక్తి జలకన్య పిల్లాడిని చూడకుండా ఈ జలకన్య కావాలని తన ఫేస్ ని చూపించడంతో అతను షిప్ తీసుకుని ఆమె వైపుకి వెళ్తాడు. దాంతో ఆ షిప్ ఒక లైట్ హౌస్ కి తగులుతుంది. ఆ తర్వాత ఆ షిప్ అక్కడే ఆగిపోతుంది. అప్పుడే జలకన్య తన బిడ్డని తెచ్చుకోవడానికి వెళ్తే ఆ పడవని ఒక జంట తీసుకుని వెళ్లిపోయి ఉంటుంది. ఆ జంట ఒడ్డుకి వెళ్లేటప్పుడు వీళ్ళకి ఆ పడవలో చిన్న బిడ్డ ఏడుపు సౌండ్ వినిపిస్తుంది. దాంతో పిల్లాడిని చూసి ఈ జంట ఎంతో ఆనందిస్తారు. ఎందుకంటే వీళ్ళకి పిల్లలు ఉండరు. దాంతో ఆ దేవుడే ఈ బిడ్డని ఇచ్చాడు అని చెప్పి ఆ పిల్లాడికి జాక్ అని పేరు పెడతారు. ఇదంతా చూసిన జలకన్య ఎంతో బాధపడుతూ ఎప్పటికైనా తన బిడ్డని కలుసుకోవాలని అనుకుంటుంది. ఇలాగే 13 సంవత్సరాలు గడిచిపోతాయి. ఇప్పుడు జాక్ పెద్దవాడైపోయి ఉంటాడు. జాక్ దగ్గర విచిత్రమైన పవర్స్ ఉండేవి. అతను నీళ్లు తాగేటప్పుడు కనీసం అరగంట అయినా నీళ్లు తాగేవాడు. అలాగే అతను చాలా ఫాస్ట్ గా ఈత కొట్టేవాడు. అతనికి నీళ్ళల్లో వెళ్తే ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు ఇతని చేతి నుంచి కరెంట్ కూడా వచ్చేది. కానీ జాక్ ఇదంతా పట్టించుకునేవాడు కాదు. ఒక రోజు జాక్ తన ఫ్రెండ్ తో బయటికి వెళ్లి ఈత కొట్టి వస్తూ ఉంటే అతని చేతి పైన చేపలాగా స్కిన్ వచ్చేయడం చూసి అతని ఫ్రెండ్ షాక్ అయిపోతాడు. జాక్ ఎప్పుడైనా సముద్రపు నీళ్ళల్లో ఈత కొట్టినప్పుడు ఇతని చేతి పైన చేపలాగా స్కిన్ వచ్చేసేది. నీళ్ళన్నీ ఆరిపోయిన తరువాత అతని స్కిన్ మామూలైపోయేది. కానీ ఉన్నట్టుండి ఇతని చేతికి చాలా పవర్స్ వచ్చేస్తాయి. తన చేతికి ఏమైనా అతుక్కుపోతే అంత ఈజీగా వెళ్లేది కాదు. ఇతను ఒక రోజు ఉన్నట్టుండి గోడకి బల్లిలాగా అతుక్కుపోతాడు. ఇది చూసిన అమ్మ భయపడిపోయి డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్తే ఇదంతా వయసు పెరగడం వల్ల జరుగుతుంది అని డాక్టర్ అంటారు. కానీ జాక్ ఫ్రెండ్ అయిన జెస్సీకి ఇంత నమ్మశక్యంగా ఉండదు. దాంతో ఇతను గూగుల్లో సెర్చ్ చేస్తే ఒక జలకన్యకే ఇలాంటి పవర్స్ ఉంటాయి అని అతనికి తెలుస్తుంది. ఆ తరువాత జెస్సీ జాక్ తో నువ్వు చేపలతో మాట్లాడడానికి ట్రై చెయ్యి అని అంటాడు. దాంతో జాక్ ఒక్క ఆదేశం ఇవ్వగానే చేపలన్నీ జెస్సీ పైన పడతాయి. జెస్సీ ఎంత ఆలోచించినా జాక్ ఒక జలకన్య అని చెప్పి నమ్మలేకపోతుంటాడు. ఇదే విషయాన్ని తన తండ్రికి చెప్తాడు. వాళ్ళ నాన్న ఎవరో కాదు, ఆ జలకన్యని పట్టడానికి వచ్చిన ఆ వ్యక్తి అయ్యి ఉంటాడు. అతను తన కొడుకుతో తను కొన్ని సంవత్సరాల ముందు ఒక జలకన్యని చూశానని, కానీ తన మాటల్ని ఎవరూ పట్టించుకోలేదని చెప్తాడు. దాంతో జెస్సీ ఆ జలకన్య కొడుకే జాక్ అని అర్థం చేసుకుంటాడు. మరుసటి రోజు జాక్ చేతికున్న స్కిన్ ని తీసి మైక్రోస్కోప్ చేసి తను ఖచ్చితంగా మగ జలకన్య అని కనిపెడతాడు. దాంతో జాక్ వెళ్లి తన తల్లిదండ్రుల్ని అడిగితే వాళ్ళు నిజం చెప్పడానికి ఒప్పుకోరు. కానీ జాక్ తన స్కిన్ పై జరుగుతున్న మార్పుని చూపించడంతో తల్లిదండ్రులు నిజమంతా చెప్పేస్తారు. దాంతో జాక్ వెంటనే ఆ సముద్రం దగ్గరికి వెళ్లి ఆ నీళ్ళల్లోకి దూకుతాడు. ఆ తర్వాత ఏమైందో తెలుసుకోవాలంటే పార్ట్ 2 అని కామెంట్ చేసేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.